నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో యుద్ధం పైన అమెరికా అధ్యక్షుడు సంచలనమైన ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రతిపాదన చేశారు. ఇరాన్ గనుక వివాదాస్పద స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు అంగీకరిస్తే ఆ దేశం పైన అమెరికా జరిపే దాడులను 2 వారాల పాటు నిలిపివేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు ఇరాన్ అంతర్జాతీయ నౌకాయానానికి కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ షరతు విధించారు. ఈ షరతుకు ఇరాన్ అంగీకరిస్తే 14 రోజుల పాటు ఇరాన్ భూభాగం పైన ఎలాంటి దాడులు జరగవని చెప్పి అమెరికా స్పష్టం చేసింది. ఈ 2 వారాల కాల్పుల విరమణ సమయాన్ని ఇరు దేశాల మధ్య ఉన్న ఇతర వివాదాలను పరిష్కరించుకోవడానికి, శాంతి చర్చలు జరపడానికి ఒక అవకాశంగా భావిస్తూ ఉన్నారు. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి తెరుచుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన, ముఖ్యంగా చమురు ధరలపైన సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం దీర్ఘకాలిక శాంతికి దారి తీస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం చూసుకుంటే ఇప్పుడే హార్ముజ్ జలసంధిని కానీ ఇరాన్ ఓపెన్ చేస్తే కానీ 14 రోజుల పాటు సీజ్ ఫైర్కు మేము అంగీకరిస్తూ ఉన్నామని చెప్పేసి, ఒకవేళ ఇరాన్ హార్ముజ్ జలసంధిని తెరవకపోతే 14 రోజుల పాటు మేము దాడులు చేయమని చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ యొక్క మాటను వెనక్కి తీసుకొని మళ్ళీ మేము ఇరాన్ మీద దాడులు చేస్తామని చెప్పి, ఈసారి చేయబోయే దాడులు ఇరాన్ చరిత్రలో ఇరాన్ నాగరికత అంతమయ్యే విధంగా మేము చేస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూనే, మరోవైపు సీజ్ ఫైర్కు కాల్పుల విరమణకు మనం చూసుకుంటే ఒక ప్రతిపాదన అయితే చేయడం జరిగింది. దీనిపైన ఇస్లామాబాద్లో 10వ తేదీ అమెరికా మరియు ఇరాన్ చర్చించనున్నాయి. ఆ యొక్క చర్చలు సఫలం కావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.